హాయ్ ఫ్రెండ్స్, పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా బాగుంటుందండి. నేను దీనికోసం ఒక కట్ట పాలకూర తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక పాత్రలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయ్యేటప్పుడు మనం వాష్ చేసి పెట్టుకుని ఈ ఆకును వేసేసి ఒక 3-4 మినిట్స్ దాకా దీన్ని బాయిల్ కానియాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత వేరొక పాత్రలోకి చల్లనీళ్ళు తీసుకొని దానిలో ఈ ఆకంతా వేసేసి దీనిలో ఉండే వాటర్ అంతా పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఇదే 2 పండు మిర్చిని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి. ప్యాన్ పెట్టుకొని దానిలో 4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి. నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను. మీరు సగం ఆయిల్ సగం బటర్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. దీనిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. మనం మిక్సీ పట్టుకున్న పాలకూరను కూడా దీనిలో వేసేసుకోవాలి. దీనికోసము కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పెప్పర్ 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఈ మసాలాలంతా కూడా ఈ కర్రీలో బాగా మిక్స్ కావాలండి. మిక్స్ అయిన తర్వాత పన్నీర్ వేసేసుకొని పన్నీర్కి కూడా ఈ మసాలా బాగా పట్టాలండి. పట్టేంతవరకు కుక్ చేసుకోవాలి. దీనికోసం కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇమిరిపోయి కర్రీ దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీన్ని ఇలా కుక్ అయితే పన్నీర్కి బాగా మసాలాలు పడతాయండి. వేరొక పాత్రలోకి నేను పాల మీద మీగడ తీసుకొని ఇలా స్పూన్తో బాగా దాన్ని బీట్ చేసుకొని దీనిలో వేసుకున్నాను. మీ దగ్గర క్రీమ్ ఉన్నా కానీ వేసుకోవచ్చండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ బాగా దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇలా కుక్ అయ్యేదానికి 3-4 మినిట్స్ అయినా పడుతుందండి. ఇలా దగ్గర అయిన తర్వాత మనం వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ కర్రీ వేసేసుకోవాలండి. వేసుకొని మనం రైస్లోకి కానీ రోటీ, చపాతీ దేనిలోకైనా వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకున్న ఈ కర్రీ మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.